వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు కల్లూరు మున్సిపాలిటీకి వచ్చాము. ఇక్కడ 9వ వార్డు మరి నిలబడడానికి అభ్యర్థి గారు కళ్యాణపు వేద వెంకటేశ్వరరావు గారు సతీమణి కళ్యాణపు కృష్ణకుమారి గారు కలుసుకుంటా వచ్చామండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? కళ్యాణపు వెంకటేశ్వర. కళ్యాణ వెంకటేశ్వర గారు. చెప్పండి సార్, మీ నాన్నగారి గురించి విన్నాము. మరి మీ నాన్నగారి పేరు? చౌదరయ్య గారు. మంచిగా గ్రామాన్ని కూడా ఒక అభివృద్ధి పరిచారని, ఒక పెద్దగా ఉన్నారని తెలిసింది. ఆయన గురించి 2 మాటలు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎందుకంటే 1968లో ఇక్కడ కోలా కన్నయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండే, ఆయన సలహాలు సూచనలతో కళ్యాణ చౌదరయ్య గారు ఈ గ్రామాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు, ఎందుకంటే నేను లక్ష్మీ సత్యం గారు మా గురువు, ఆయన దగ్గర నేర్చుకున్నాం. తర్వాత తుమ్మల గారికి వెళ్ళిపోయినాం. ఇక తుమ్మల గారు ఎటువంటి అటే ఉన్నాం. తుమ్మల గారు కూడా మనం ఏది అడిగినా కానీ స్పందిస్తున్నారు. ఇప్పుడు మా గ్రామానికి ఈ అవకాశం ఇచ్చి కొద్దిగా క్యాండిడేట్ని గెలిపిస్తే 3 ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. మాది ఒకటి ఏంటంటే, ఇక్కడ కొంతమందికి ఇళ్ళు అవసరం ఉంది. బాగా గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా. చెప్పండి అమ్మా, మీ పేరు? కృష్ణకుమార్. చెప్పండి అమ్మా, మీకు ఈ యొక్క మరి 9వ వార్డుకి కౌన్సిలర్ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. కల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారు, రాగమయ్య గారు నాకు ఈ కౌన్సిలర్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మెజారిటీతో గెలుస్తారని అభిప్రాయం. నాకు ప్రజలందరూ బాగా ఓటేయాలని ఉన్నది. వాళ్ళకి ఫస్ట్ నుంచి నేను కుల మత భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి తిరిగేదాన్ని. అందుకని నా మీద ప్రేమ ఉన్నది వాళ్ళందరికీ. అందరూ ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. నమస్తే సార్, మీ పేరు? బసిరెడ్డి. చెప్పండి బసిరెడ్డి గారు, మీరు పెద వెంకటేశ్వర గారికి, కృష్ణకుమార్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? కళ్యాణం పెద్ద వెంకటేశ్వర గారు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎక్కడికి వచ్చినా, అర్ధరాత్రి అయినా కూడా లేచి వెళ్ళి ఆయన సొంత డబ్బులతో చాలా సమస్యలను పరిష్కరించారు. చాలా మందికి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టారు. కుటుంబ తగాదాలు కానీ, భార్యాభర్తల గొడవల విషయంలో కానీ, ఇంకా వేరే పొలం తగాదాలు, మిగతా విషయాల్లో కూడా అన్నిట్లో కూడా కళ్యాణ్ వెంకటేశ్వర గారు ముందుండి అందరికీ సపోర్ట్ చేశారు. ఎవరు వచ్చిన అడిగినా కూడా వాళ్ళకి సహాయం చేశారు. దానికోసం మేము ఆయన సపోర్ట్ చేసి ఆయన గెలిపారు. కూడా మంచి కార్యక్రమం చేశారంటున్నారు. మీకు అర్థమైందా? తెలుసా? చెప్పండి ఆయన గురించి 2 విషయాలు. ఈ ఊరు నిర్మించడానికి కొంట 7 రూపాయలకి భూమి ఇచ్చి ఈ గ్రామాన్ని నిర్మించింది కళ్యాణ్ చౌదరయ్య గారు. వాళ్ళ నాన్నగారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, అక్కడ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.